హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజైతే లిల్లీ పూల మొక్క గురించి తెలుసుకుందామా? పదండి. మరి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి. చూడండి, పూల మొక్క ఎంత అందంగా ఉంది కదా. మనం ఇది ఒక చిన్న బల్బ్ ద్వారా అయితే పెంచుకున్నాము. ఇది మనము బల్బ్ నుంచి పెంచడంతో ఇదైతే మనము ఒక 8 months అయితే పట్టింది మనకి. ఇది మనము ఫిబ్రవరి ఆ టైంలో నాటుకున్నాం అనుకోండి. ఆగస్ట్ టైంలో ఇది ఫ్లవరింగ్ టైం అన్నమాట ఎక్కువగా. ఇది మనము ఇట్లా మనకు ఒక చిన్న బల్బ్ దొరికినా కానీ ఈ విధంగా పెంచుకుంటే మనకు ఎంతో బాగా అయితే పెరుగుతుంది. ఇది మన గార్డెన్లో ఉండడం వల్ల మన గార్డెన్లో పైకి రాగానే మనకు ఎంతో సువాసన భరితంగా ఉంటుంది. మరి దీనికి నేను సాయిల్ మిక్స్ ఏ విధంగా కలుపుకున్నాను, ఎలా పెంచుతున్నాను అనేది చెప్తాను. దీనికి ఎలాంటి ఎరువులు కూడా నేను కొనకుండానే మన కిచెన్ వేస్ట్ తోటే ఎంతో ఈజీగా అయితే పెంచుకుంటున్నాను. అన్నిటికీ చేసుకున్నట్టే మన కిచెన్ వేస్ట్ నుంచి అయితే సాయిల్ మిక్స్ అయితే చేసుకున్నానండి. ఇది కూడా వేస్ట్ కంటైనర్. మనది ఇట్లా ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా, ఆయిల్ క్యాన్లోనే నేను ఈ విధంగా బల్బ్ అయితే పెంచినాను. తర్వాత రిపోర్టింగ్ చేసుకోవచ్చని చూస్తే దీని నుంచి ఇక్కడ చూడండి లోపల కనిపిస్తుంది కదా. ఇంకా ఇది మీకు వెడల్పు దాంట్లో పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది. కాకపోతే నేను ఏంటంటే చిన్న కంటైనర్లో అట్లా వేసి పెట్టేసిన, స్టోర్ చేసి పెట్టేసి ఇందులో నుంచే వచ్చింది. ఇంకా ఫ్లవర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా దీని నుంచి అయితే ఇంకొకటి అయితే కలెక్ట్ చేసిన, ఇది నేను మార్చుకుంటాను. చూడండి, ఇదిగో ఇలాంటిదే. ఇంకా దాంట్లో మట్టి మార్చినప్పుడు అయితే చేసుకున్నాను. ఈ విధంగా మనం ఒక్కొక్కటిగా అయితే రెట్టింపు చేసుకోవచ్చు. ఒక్క మొక్క ఉందనుకోండి మన దగ్గర 100 మొక్కలు అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇది మార్చుకుంటున్నాను వేరే కంటైనర్లోకి. చూడండి దీన్ని ఏ విధంగా ఉందనేది చూడండి. చిన్న కొమ్మ అయినా సరే మనకు ఎంతో బాగా వస్తుంది. ఇంచుమించుగా చామగడ్డలాగా ఉంటుంది. ఆకులు ఈ విధంగా వస్తాయి. దీన్ని మనం వెడల్పు దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా అయితే పెరుగుతుంది. చూడండి, ఇక్కడ ఆల్రెడీ కిచెన్ వేస్ట్ నుంచి నేను అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. దీంట్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మట్టి అనేది ఈ విధంగా లూజ్గా ఉండాలి. దీనికి ఎక్కువ నీళ్ళు కూడా ఎక్కువ ఉండకుండా ఈ విధంగా ఉంటే మనకి ఎంతో ఈజీగా అయితే పెరుగుతాయి. నీళ్ళు ఎక్కువ కూడా ఉండవద్దు అనమాట. ఇట్లా వెడల్పు ఉన్న దాంట్లో అయితే చాలా బాగా వస్తుంది, విస్తరించుకుంటుంది మొత్తం. ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయిపోయి మంచిగా వస్తుంది. ఇంకా దీనికి ఈ మొక్క హెల్తీగా ఉండడానికి నేను దీనికి ఏమేమి ఇస్తున్నానంటే ఇట్లా రోజు కూడా బియ్యం కడిగిన వాటర్, ఇంకా మనకి బనానా పీల్స్ కూడా ఉంటాయి కదా, ఇట్లా ఈ విధంగా బాటిల్లో వేసేసి ఈ వాటర్ని కూడా ఇస్తూ ఉంటాను. దీనికి మట్టి వచ్చేసి ఈ విధంగా ఉండి రెగ్యులర్గా మనం వాటర్ ఇస్తూ ఉంటే మనకి చాలా బాగా పువ్వులు అయితే వస్తూ ఉంటాయి. దీనికి ఒక 6 నుంచి 7-8 గంటల ఎండ ఉన్న దగ్గర అయితే చాలా బాగా వస్తాయి. మనము మార్చిలో నాటుకుంటే మనకు జూన్ నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఇట్లా ఈ టైంలో మనకి ఫ్లవరింగ్ శ్రావణ మాసంకి అయితే చాలా బాగా అందుతాయి. ఇది ఎక్కువగా పెళ్ళిళ్ళలో మనకి పూలదండలలో వస్తూ ఉంటాయి కదా ఈ లిల్లీ పువ్వులు అనేటివి. ఈ విధంగా మన టెర్రస్ పైన కూడా ఎంతో ఈజీగా పెరుగుతాయి. ఒక్క దుంప ఉంటే దీని నుంచి 100 దుంపలు అయితే మనము తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇంట్లో పెట్టిన ఇంట్లోకించి కూడా వస్తున్నాయి. ఇంకా నేను ఈ కంటైనర్ కూడా తర్వాత చేంజ్ చేస్తూ ఉంటాను. ఈ బల్బ్ ఏంటంటే స్టార్టింగ్లో మనము నీళ్ళు ఎక్కువ పోసినాం అనుకోండి అది మురిగిపోతుంది. దీనికి ఏంటంటే ఫస్ట్ మనం అది పెట్టుకునేటప్పుడు కొంచెం ఆ మట్టిలో బూడిద అట్లా వేసినాం అనుకోండి, ఎలాంటి ఫంగస్ అలాంటివి అటాక్ కాకుండా ఉంటాయి. మొక్క మంచిగా ఈజీ లో మెయింటెనెన్స్ తోటి అయితే పెరుగుతుంటుంది. ఒక్కొక్కసారి మొక్కకి పువ్వులు రావన్నమాట చాలా రోజులైనా కానీ. అంటే ఎందువల్ల అంటే అది మన మట్టి మిశ్రమంలో తేడా ఉన్నప్పుడు రాదు. మన మట్టి మిశ్రమం ఇట్లా మంచిగా పువ్వులు రాలేదు అనుకున్నప్పుడు ఒకసారి అందులో మంచిగా బనానా పీల్స్ కానీ ఇట్లా పొటాటో పీల్స్ ఇవన్నీ కూడా మన కిచెన్లోనే ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వీటన్నింటిని మంచిగా కంపోస్ట్గా తయారు చేసుకొని మనము లీఫ్ కంపోస్ట్ కూడా వేస్తూ ఉంటే మొక్క హెల్తీగా పెరుగుతుంటుంది, పువ్వులు బాగా వస్తాయి. రెగ్యులర్గా కూడా మీరు ఫర్మెంట్ అయినవి కాకపోయినా ఈ విధంగా డైరెక్ట్ రైస్ కడిగిన పప్పు కడిగిన వాటర్ పోసినా కానీ ఇట్లా లో మెయింటెనెన్స్ తోటి
ఈ విధంగా వీటిని చేసుకుంటూ ఉండాలి. ఇది మనకి ఫ్లవర్ అయిపోగానే మొక్క కొంచెం డల్గా అయిపోతుంటుంది కదా, అప్పుడు మనం వీటిని అన్నిటినీ తీసి ఈ బల్బ్స్ని పక్కన స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే మనము ఒక డబ్బాలో వేసి పెడితే సేమ్ మనం రెయిన్ లిల్లీ బల్బ్స్ ఏ విధంగా చేసుకుంటామో సీజన్ కాగానే ఆటోమేటిక్గా ఏ విధంగా స్ప్రౌట్ వస్తాయి, ఇవి కూడా ఆ విధంగానే వస్తాయి. చామగడ్డ, ఈ గడ్డ జాతికి చెందినవి అన్నీ కూడా అదే విధంగా ఉంటుంది. చూడండి, ఈ మొక్కతోటే మన గార్డెన్కి ఎంత అందంగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా పెంచుకునే ప్రయత్నం చేయండి. వీటిని ఆకులను ఎప్పటికప్పుడు కూడా కట్ చేసుకుంటూ ఉంటే ఇంకా ఇక్కడ నుంచి మనకి ఇలాంటి పువ్వులు వచ్చేది ఇలా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, ఈ మధ్యలో నుంచి మనకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూసిర్రు కదా, ఇక చుట్టూతో ఈ సన్న ఆకులు ఉన్నాయి. ఇగో దీనికి మనకి ఇప్పుడు మళ్ళీ పువ్వులు వస్తాయి అన్నమాట. ఇంకా పక్కనే ఇంకొకటి కూడా వస్తుంది చూడండి. ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మొక్కని ఎప్పుడైనా పువ్వులు వస్తలేవో ఇంకా అన్నప్పుడు ఒకసారి మట్టిని మార్చుకొని అలా మంచిగా మీరు కిచెన్ వేస్ట్ నుంచి అయితే ఆ విధంగా, లేకపోతే మట్టి వర్మి కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ఏదైనా కలుపుకొని ఈ విధంగా నాటుకున్న ఈజీగా పెరుగుతాయి. మరి అన్నీ కూడా కిచెన్ వేస్ట్తో కాబట్టి ఈ విధంగా సింపుల్ వేలా ఈ గార్డెనింగ్ అయితే చేస్తున్నారు. ఒకటి మాత్రం మనం ఏంటంటే ఈ పువ్వులు రావాలి అంటే వీటికి బాగా మనము పువ్వులు రావడానికి బనానా పీల్ ఫెర్టిలైజర్ కానీ, బియ్యం కడిగిన వాటర్ కానీ, పొటాటో పీల్స్ కానీ, ఫ్రూట్ పీల్స్ కానీ ఇవన్నీ ఫర్మెంట్ చేసి నీళ్ళ రూపంలో కానీ, లేకపోతే మీ కంటైనర్ పెద్దగా ఉంటే మట్టిలో కానీ ఒక సైడ్కి ఈ విధంగా బాటిల్స్ పెట్టుకొని అయినా మట్టిలో అయినా ఒక పక్కకి అనుకుంటూ ఈ విధంగా అనుకుంటూ చూపిస్తాను. ఇది ఈ పూల మొక్కకనే కాదండి, ఏ పూల మొక్కకైనా ఈ విధంగానే మనం ఇలా వీటిని పక్కకు అనుకుంటూ ఉంటే వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ అందుతుంటేనే మనకు కరెక్ట్ టైంలో పువ్వులు అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చేసుకోండి. ఉంటాను మరి. హ్యాపీ గార్డెనింగ్.